వదినా నేను వస్తున్నానని చెప్పాను కదా, కొడతానే ఉంటే ఏంటి అర్థం? అటెండ్ చేయకపోతే ఏదో ముఖ్యమైన పని అని అర్థం చేసుకోవద్దా నువ్వు? 13 సార్లు చేశాను కదా, ముఖ్యమైన విషయమని నువ్వు అర్థం చేసుకోవద్దా? సరే కోప్పడుగు. ఎమ్మెల్యే క్యాండిడేట్ సెలక్షన్ సారే సెలెక్ట్ చేస్తాడు, తెలుసు కదా. ఎవరిని నిలబెడితే ఎలా గెలుస్తాడని పాయింట్ గా చెప్పగానే అయ్యగారే అద్దిరిపోయారు. సరే నువ్వెందుకు కాల్ చేసావు చెప్పు. నీకిది పెద్ద విషయం కాకపోవచ్చు, ఈ ఎలక్షన్లో పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నేనే. ఏంటి నువ్వనేది నిజంగానా? అది మాత్రమే కాదు, ఎలక్షన్ పూర్తయ్యే వరకు నేనే జిల్లా కార్యదర్శిని. నిజంగానా? ఎలా జిల్లా కార్యదర్శి పోస్ట్ నీకిచ్చారు? ఏ ఆ అర్హత నాకు లేదంటావా? ఏం లేదు, పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉంటారు కదా. అదంతా నీ పార్టీలోనే, నా దాంట్లో సమర్థులకే మర్యాద. నిన్ను వాళ్ళెలా వాడుకుంటున్నారో చూడు. మూసుకున్న పార్టీకి వచ్చేయమంటే వినవు కదా. ఇలా చూడు, మా పార్టీలో ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో మా అయ్య గారికి తెలుసు. మీ మినిస్టర్ కేసులో ఎరుకొని అవమానపడ్డాడని కోపంతో అధ్యక్షుడు ఆ పోస్టింగ్లన్నీ నీకు ఇచ్చేశాడు అంతే. ఏమైనా ఇచ్చారు కదా, దానికి నువ్వు సంతోషపడవా? అయ్యో నాకు పిచ్చ సంతోషంగా ఉంది. రైట్ రైట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోయావు, జిల్లా కార్యదర్శి కూడా, నాకంటే పెద్ద పోస్టింగ్లకే వెళ్ళిపోయావు. నన్ను కూడా కొంచెం గమనించుకున్నావంటే. గమనించింది చాలు, ఎలక్షన్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుని ఏవైనా అడుగు. అయ్యో అది బోర్ కొట్టింది, మనం ఇప్పుడే ఏదైనా చేస్తేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఏమంటావు? రే అగ్నిపూల రుద్ర చూడు. మీ కన్నవాళ్ళు మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. స్టూడెంట్స్కి పొలిటికల్ నాలెడ్జ్ అవసరమే, కానీ అది క్లాస్ హౌస్లో చేయకండి. క్లాస్ని గమనించండి. నేను అడిగిన డబ్బు నాకు అర్జెంటుగా కావాలి. నేను చెప్పిన చోటుకి తీసుకొస్తారా? ఈ పాప కోసమే డబ్బు అడిగాను. తన పేరు రేవతి. చక్కగా డ్రాయింగ్ వేయగలదు, బాగా తెలివైంది. కానీ ఇంకా ఎన్ని రోజులు ప్రాణాలతో ఉండగలదో నాకు తెలీదు. ఎందుకని పైసా పైసా లెక్క పెడుతూ కూడబెడుతున్నానని అడిగారు కదా, ఇక్కడున్న మా ఊరి వాళ్ల కోసమే. మాలతి అక్క, ఏమైంది? డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చేశాను మావయ్య. రేవతికి ఈరోజు డయాలసిస్ చేస్తానని చెప్పారు. ఇది మా అక్క, ఈయన వాళ్ళ మావగారు. నమస్తే బాబు. ఒక ఊరంతా రోగులంటే ఎవరు కారణం? దేవుడో విధిరాతో కాదు, మా ఊళ్ళో ఉన్న మెర్క్యూరీ ఫ్యాక్టరీయే ఈ దారుణానికి కారణం. ఆ ఫ్యాక్టరీని ఎప్పుడో మూసారు కదా. గేట్లు మాత్రమే మూశారు, లోపలున్న పాదరసం వ్యర్థాల్ని అక్కడే పూడ్చిపెట్టారు. చూడ్డానికి మిలమిల్లాడుతూ అందంగా ఉండే పాదరసం ప్రపంచంలోని అతి భయంకరమైన విషయాల్లో రెండోది బాబు. మట్టిలో కప్పెట్టిన కొద్ది రోజులకి మామూలు పాదరసం మీథేన్ పాదరసంగా మారి కాలకూట విషమవుతుంది. మట్టిలో పెరిగే కాయగూరలు, నీళ్లలో తిరిగే చేపలు, వీటన్నిటినీ తినే మనుషులతో సహా అందర్నీ కొంచెం కొంచెంగా బలి తీసుకుంటోంది బాబు. ఫ్యాక్టరీ చుట్టూ 25 కిలోమీటర్ల వరకు విషం వ్యాపించింది. ఇంత ప్రమాదకరమైన విషయాన్ని ఎందుకు ఇంకా గవర్నమెంట్ నాలెడ్జ్కి తీసుకెళ్లకుండా దాచిపెట్టారు? తీసుకెళ్లకుండా ఉంటామా బాబు? ప్రగతిశీల పార్టీ గవర్నమెంట్ అంటే ఒకటి డబ్బున్న వాళ్ళ సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తుంది, లేదా ఓటు హక్కు కలిగిన కులస్తులైతే అప్పుడు వెంటనే పరిష్కరిస్తుంది. మేం మైనారిటీ అన్న గుర్తింపు కూడా లేని కొండజాతి మనుషులం. సాయం చేయడానికి మాకెవరున్నారు? ఏంటండి అన్యాయంగా ఉంది, అపోజిషన్తో కలిసి పోరాడొచ్చుగా. మీరొకరు. ఈ సమస్య కారణమే ప్రతిపక్షం. వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు అప్పటి మినిస్టర్ భానుమూర్తి 200 కోట్లు లంచంగా తీసుకుని మెర్క్యూరీ ఫ్యాక్టరీ వ్యర్థాలని పూర్తిగా తొలగించామని సంతకం పెట్టి ఫైల్ని క్లోజ్ చేశారు. సమస్య ఇదేం తెలుసుకోవడానికి మాకు 5 ఏళ్లు పట్టింది బాబు. భూ పరిశోధన, జల పరిశోధన అని పలు ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్లు చెప్పే కుంటిసాకులు విని నేను సేకరించిన డాక్యుమెంట్స్, కొందరు మంచివాళ్ళిచ్చిన ఆధారాలు, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. వీటిని నేను ఎవరికి తీసుకెళ్లివను? కొన్ని సంవత్సరాలకు ముందు ఈ ఫ్యాక్టరీని మూసేయాలని చెప్పి ఒకరు నిప్పంటించుకుని చనిపోయారు. ఇప్పుడు మేమంతా నిప్పంటించుకుని చనిపోయినా ఈ సమస్యకు పరిష్కారం దక్కేలా లేదు బాబు. డాక్టర్,
ఫ్యాక్టరీ మూతపడినా అందులో ఉన్న వ్యర్థాలు ఇంకా తొలగించబడలేదు. కానీ ఎక్స్ మినిస్టర్ భానుమూర్తి వ్యర్థాలని తొలగించామని ఆయన లెటరేట్ లో ఆయనే స్వయంగా రాసి సంతకం పెట్టారు. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే ఫ్యాక్టరీ తరఫున ఇచ్చిన ఆధారాలను బట్టి వ్యర్థాలు ఇంకా తొలగించబడలేదని సమాధానం పంపారు. చూడండి బాబు. యోగి, నీ కోపం నాకు అర్థమైంది, కానీ వేదిక రాజకీయం వేరు, వెనక రాజకీయం వేరు. ఆ 200 కోట్లు ఇతను కేవలం తన పాకెట్లో వేసుకోలేదు, అది అర్థం చేసుకో. తప్పు కదా అయ్యగారు. చూడు యోగి, ఈ ఎలక్షన్లో మనమే గెలుస్తామని మీడియా చెప్తోంది. గెలిచిన వెంటనే ఆ వ్యర్థాలు తొలగిస్తాం, ప్రజల రోగాలన్నీ నయం చేస్తాం, ఆ మట్టిని శుభ్రం చేస్తాం, అది పార్టీ ఫండ్లోంచి ఖర్చు పెడతాం. ఓకేనా? అంతవరకు ఈ విషయం బయటికి పోకూడదు. ఆ పేపర్లన్నీ ఇచ్చేళ్ళమనండి. యోగి, ఆ ఫైల్ ఇచ్చేళ్ళు, నా మీద నమ్మకం ఉందిగా. మీకు నా మీద నమ్మకం ఉంది అయ్యగారు. ఇవి నా దగ్గరే ఉండనివ్వండి, భద్రంగా ఉంటాయి. అయ్యగారు, ఆడు మీతోనే ఇలా మాట్లాడుతున్నాడు, బయటికి లేదన్నా వాగితే? నేను పేరు పెట్టిన పిల్లాడు, నా పేరు చెడగొట్టడు. ఎంతమంది పిల్లలో తెలుసా? ఏమీ తెలియని వాళ్ళేం పాపం చేశారో. మనం డబ్బు చేసుకోవడానికి ఇలా వాళ్ళని అన్యాయంగా బలి చేస్తున్నామే. అయ్యగారిని కూడా ఎదిరించి మాట్లాడాను. ఇంత కష్టపడే బదిలో ఆ ఎవిడెన్స్ నాకే ఇచ్చుండాల్సింది. పార్టీ ద్వారా పెద్ద ఇష్యూ చేసి మంట రాజేసి ఉండేదాన్ని. రాజేసి మీరు చలి కాచుకుంటారా? అదేం అక్కర్లేదు, నేను చూసుకుంటా. ఇలా వాళ్ళనే నమ్ము. రేపల్లె పాదరస వ్యర్థాలని పూర్తిగా తొలగించామని చెప్పి ప్రజల్ని మోసం చేసి యాజమాన్యానికి అనుకూలంగా మాజీ మంత్రి భానుమూర్తి డబ్బులు తీసుకొని సంతకం పెట్టాడు. కానీ ఆ వ్యర్థాలు ఇంకా అక్కడే ఉన్నాయి. దీనికి ఆధారాల్ని నేను త్వరలో బయట పెడతాను. బాధించబడ్డ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతాను. మీకు చెడ్డ పేరు తాడన్నారు. పత్రికల్లో, టీవీలో మీ పేరుని, పార్టీ పేరుని గబ్బు చేసి పెట్టాడు. పైగా ఆపోజిట్ క్యాండిడేట్ నోట్తో చెప్పించాడు. పార్టీ వాళ్ళు చెప్పు, ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఇలా చూడు, మన మధ్య లవ్ మాత్రమే పర్సనల్ అని నువ్వే చెప్పావు. పార్టీ స్టేజ్ మీద నా తప్పు నువ్వు చెప్పడం, నీ తప్పు నేను చెప్పడం ఎప్పుడు జరిగేదేగా. ఇది నాకు అయ్యగారికి మధ్యనున్న విషయం. ఇప్పుడు అయ్యగారికి నా మొహం ఎలా చూపించను? ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు? ఒక విధంగా ఇది నీకు ప్లస్సే. ఇప్పుడు నేను పెట్టే ప్రెషర్లో మీ నాయకుడే దీని మీద యాక్షన్ తీసుకుంటాడు. మన అందరూ ప్రజలకి మేలు చేయాలని కదా పోరాడుతున్నాం. ఇది నువ్వు ప్రజలకి మంచి చేయాలని చేయలేదు, ఎలక్షన్లో గెలవాలని చేశావు. అవును, అందులో తప్పే ఉంది. అదే కదా రాజకీయం. ఇక్కడ బావిలో కప్పలాగా అలాగే ఉండడం కుదరదు. పైకి రావాలంటే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. రేపు నువ్వే క్యాండిడేట్ అయినా నిన్ను ఓడించి ఎలా గెలవాలని నేను చూడక తప్పదు. అన్నా చెప్పన్నా. నువ్వెక్కడున్నావు? వెంటనే పార్టీ ఆఫీస్కి రా. సరే అన్నా. ఏంటి యోగి, ఏదైనా ప్రాబ్లమా? నేను నీకంత చెప్పినా ఎందుకు ఇలా చేశావు? అయ్యగారు, నేను కావాలని ఏం చేయలేదు అయ్యగారు. ఎవరికి తెలియని సమస్య ఇప్పుడు బయటకు వస్తే ఏమిటి అర్థం? ఒకటి నువ్వు అధికార పార్టీతో కుమ్మక్కై ఉండాలి, లేదా డబ్బులు తీసుకుని ఉండాలి. అన్నా, ఇది పార్టీ కాదన్నా, మా నాన్న ఇల్లన్నా, నా ఇల్లన్నా. మా అమ్మ నాతో 10 ఏళ్ళుగా మాట్లాడకుండా మొండిగా ఉంది. కనీసం అన్నం తినమని కూడా అంటం లేదు. నేను నోరారా అమ్మ అని కూడా పిలవట్లేదన్నా. ఇన్ని జరుగుతున్నా నేను ఇక్కడే ఉన్నానంటే అయ్యగారి కోసం, పార్టీ కోసమే కదన్నా. మాట వరుస కూడా ఓవర్ చేయకరా రే. నీ యాక్టింగ్ అయ్యగారు పడిపోవచ్చేమో కానీ మేం కాదు. అన్నా, అయ్యగారిని చెప్పనివన్నా. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు. అయ్యగారు, ఇక మీద నేను పిలవకుండా ఈ ఆఫీస్కు రాకు. నా మాట మీద గౌరవం ఉన్నవాడు అయితే ఇక్కడ ఉండకు. యోగి అన్నా,
యోగి ఎలాంటి వాడు